గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంపీ యూపీఎస్ బండారుగూడెం పాఠశాలలో బాలసభ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా నేర్చుకొని బాలసభ గురించి పిల్లల యొక్క సమస్యలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. దాన్ని వీక్షిస్తూ మన పిల్లలందరూ కూడా ఉపాధ్యాయులందరూ రెడీగా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మన సర్పంచ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, పాఠశాల చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సభ్యులు మీ సమస్యలను చెప్పండి. నేను 7వ తరగతి చదువుతున్నాను. బాలసభ అంటే గౌరవనీయులైన ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, హెచ్ఎం గారికి, సెక్రటరీ గారికి, పాఠశాల చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యూనిఫామ్ ప్రతి సంవత్సరం పాఠశాల జూన్ నెలలో మాకు యూనిఫామ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇంకా రాలేదు. ప్రతి విద్యార్థికి యూనిఫామ్ వేసుకోవడం వలన నీట్గా కనిపిస్తారు, అందరూ సమానంగా కనిపిస్తారు. ఇప్పుడు యూనిఫామ్ అందంగా పోవడం వలన వేరు వేరు వ్యత్యాసంలో కనపడుతున్నారు. మేము షూ, బెల్ట్, టైలు కొనుక్కునే వాళ్ళం, కానీ ప్రభుత్వం ఇస్తుంది అని మేము కొనలేదు. కావున దయచేసి మాకు షూ, టై, బెల్ట్ త్వరగా వచ్చేలా చూడగలరా అని మనవి చేస్తున్నాము. నా పేరు జోష్నవి. నేను 7వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, పాఠశాల చైర్మన్ గారికి, ఉపాధ్యాయులందరికీ, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మత్తులో మునుగుతున్న యువత. మన ఊరిలో చాలా మంది బడి మానేసిన పిల్లలు ఉన్నారు. బడి మానేసిన పిల్లలు మత్తుకు బానిస అవుతున్నారు. చాలా మంది సిగరెట్లు, గుట్కా, మందు లాంటివి అలవాటు అవుతున్నారు. దానితో పాటు బాగా ఫోను వాడుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలకు చాటింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మా పాఠశాలకు వచ్చే విద్యార్థులు మేము కూడా అలానే చేయాలేమో అని చిన్న పిల్లలు కూడా అదే అలవాట్లకు బానిస అవుతున్నారు. మనం అందరం కలిసి యువతను మార్చకపోతే మన భావి భారత పిల్లలు భవిష్యత్తు మారే అవకాశం ఉంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కావున గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం వాళ్ళను మార్చే బాధ్యత తీసుకోవాలి. దయచేసి మన గ్రామాన్ని మనమే రక్షించుకుందాం. గ్రామాన్ని రక్షించడం మన బాధ్యత. జై హింద్. స్టార్ట్. నా పేరు శాశ్వత. 7వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ, సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొక్కలు పెంచడం వలన మనకు ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి మొక్కలను నాటాలి. అడవులలో చెట్లను నరికివేయడం వలన ఆక్సిజన్ అందడం లేదు. మొక్కలు నాటడం వలన మనకు ఆహారం లభిస్తుంది. మనం మొక్కలు నాటాలి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. మొక్కలు
ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలి. గ్రామ గ్రామ పంచాయతీ నుండి గ్రామస్తుల పుట్టినరోజు నాడు ఒక మొక్క ఇచ్చి వాళ్ళను పెంచమని బాధ్యతలు ఇవ్వాలి. మన ఊరు కలకలలాడుతుంది. మొక్కలను పెంచాలి, ఆరోగ్యం పెంచాలి. నా పేరు శ్రీ హర్షిని. నేను 7వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ, పాఠశాల చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు విచ్చేసిన వ్యక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు. మన గ్రామంలో వర్షాలు కురిసినప్పుడు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. బడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడప్పుడు బురదలో కింద పడవలసి వస్తుంది. రోడ్లతో పాటు మురికి కాలువ సమస్యగా మారింది. మురికి నీళ్ళు ఎటు పోక కాలువలు సరిగ్గా లేక దోమలు చేరి ఆ దోమలు పుట్టి డెంగ్యూ, మలేరియా లాంటి బారిన పడుతున్నాం. మా పాఠశాలలో ఐటీసీ వాళ్ళు నిర్మించినటువంటి ఇంకుడు గుంట కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళని ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు. కావున మా సమస్యలను మీరే పరిష్కరించాలని కోరుచున్నాను. ఇక్కడున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. నా పేరు నిత్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జీపీఎస్ టీడబ్ల్యూ పాత బండారుగూడెం. పాఠశాల ప్రహరీ గోడ లేక పిల్లలు అందరూ బయటకు వెళ్తున్నారు. రోడ్డు మీద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కని నాటుతాం. దీనికి ప్రతిరోజు నీళ్లు పోస్తాం. పాఠశాల టాయిలెట్ శుభ్రం చేయడానికి ఒక ఆశను నిర్మాణించాలి. వరండాలో 2 ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. పిల్లలు కూర్చునే కుర్చీలు అవసరం. ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు కృష్ణ చైతన్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జీపీఎస్ టీడబ్ల్యూ పాత బండారుగూడెం స్కూల్. మా గ్రామంలో ముఖ్యమైన సమస్యలు ప్రతి వీధికి దీపాలు, LED సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలి. వాటి సంరక్షణకు బాధ్యతలు కేటాయించాలి. ప్రతి నెల దోమల శిబిరాలు నియంత్రణ పరిశుద్ధం కేటాయించాలి. నా పేరు రితిక్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పదలుచుకున్న సమస్య ఆట స్థలం క్రీడ. ఆటలు ఆడటంతో ఆట స్థలం లేకపోవడంతో పిల్లలు ఆటలు ఆడకుండా సెల్ ఫోన్లు, టీవీల మీద ఆధారపడి ఉంటున్నారు. ఆటలు ఆడటంతో ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఆటలు ఆడాలి. ఆడాల్సిన టైంలో ఆడాలి. చదవాల్సిన టైంలో చదవాలి. నా గ్రామంలో ఆట స్థలం లేదు కాబట్టి ఆట స్థలం మరియు ఆట వస్తువులు ఇప్పిస్తారు కోరుకుంటున్నాను. పేరు లిల్లీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నీరే జీవం. నీరు లేకుండా ఏ జీవి కూడా జీవించలేదు.
మన శరీరంలో 70% నీళ్ళతోనే ఉంటుంది. నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మా పాఠశాలలో మరియు భగీరథ మరియు బోర్ నుంచి వచ్చే నీటిని తాగుతున్నాము.